మా మావయ్యని చంపి ఎక్కడికో పారిపోయాడంట. అదే కారణాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎత్తి చూపుతూ నాన్న చేసిన తప్పుకి శిక్షగా అమ్మని నన్ను ఆ ఇంటి బానిసలా చూస్తూ వచ్చారు. ఏ ఆధారం లేని మాకు ఆ బానిస జీవితమే అలవాటైపోయింది. మా అమ్మ మాట కూడా ఆ రోజే పడిపోయింది. ఇంక మా పెద్దమ్మని ఎదిరించి అమ్మ ఎలా మాట్లాడుతుంది? మా మావయ్య చనిపోయాక ఇంటి పెత్తనమంతా మా పెద్దమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది. చివరికి మా తాతయ్య కూడా ఆవిడ్ని ఎదిరించి మాట్లాడలేని పరిస్థితి. మా అందరికీ ఆ ఇల్లు ఒక బందీఖానా. ఇంక ఈ జీవితం ఇలాగే పోవాల్సిందేనని ఇలా బతికేస్తున్నాం. అయినా నా జీవితంలో చిన్న ఆశ మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. పద్దు, నీ కష్టాలను కన్నీళ్ళని తుడిచేయటానికి ఏదో ఒకనాడు ఆ దేవుడు నీకోసం ఒక యువరాజుని పంపిస్తాడు. అతడే మీ బతుకుల్ని మారుస్తాడు అని. వెంకీ గారు ఇవాళ నాకు ఆ నమ్మకాన్నిచ్చారు. ఇన్నాళ్ళకి నా ఆశ వెంకీ గారి రూపంలో నెరవేరుతుందని నాకు అనిపిస్తుంది. అఖిలకు భయపడి నేనింకా నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకోవడం సరికాదు. కనీసం పద్దుకి మేమున్నామమ్మా అన్న ధైర్యమైనా ఇవ్వాలి. ఏంటంటే ఆలోచిస్తున్నారు? నీ నమ్మకం తప్పకుండా నెరవేరుతుందమ్మా. నీ జీవితంలోకి ఆనంద క్షణాలు తొందరలోనే రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నీకు నీ అనుకునే బంధాలు మేమే అన్నావు కదా, చాలా సంతోషం అమ్మా. ఇక నుంచి నన్ను నీ మేనత్తే అనుకో తల్లి.